హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నాను అనుకుంటున్నాను. ఇది డే 9 నా వెయిట్ అప్డేట్. ఆ రోజు 14th నవంబర్. సో కొంచెం పూజ చేసుకొని ఇంట్లో అన్నీ క్లీనింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచినుండే పూజ చేయాలంటే ఇంకా అన్ని క్లీనింగ్ కుకింగ్ అన్నీ టైం పడతాయి కాబట్టి సో పూజ అంతా కూడా చేసేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేశాను వర్క్ అంతా కూడా. సో అట్లా అండ్ మీరు కూడా ఇలానే లైక్ చిన్నగా మాకు సరిపడా మెంబర్స్ ముగ్గురమే కాబట్టి చిన్న దేవుడిది. అండ్ పూజ అయిపోయాక ఇట్లా తోటకూర పప్పు చేద్దామని చెప్పేసి తోటకూర కట్ చేసుకున్నాను. పప్పు నైటే నానబెట్టాను. సో తోటకూర పప్పు అంతా విజిల్ అయిపోయాక సలాడ్ కీరా క్యారెట్ అండ్ కర్రీకి తోటకూరకి పోపు వేయడానికి కూడా ప్లస్ అట్లనే చింతపండు పులుసు, మా తెలంగాణలో పచ్చి పులుసు అంటారు. సో పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పప్పులోకి పచ్చి పులుసు మా హస్బెండ్కి చాలా ఇష్టము. అందుకని చెప్పేసి సో పప్పు మంచిగా అయ్యేలోపు లైక్ ఆబ్వియస్లీ లాండ్రీ ఉంటుంది డైలీ. సో ఆ రోజు ఎందుకో కొంచెం క్లౌడీ ఉండే, బట్ ఫైన్ లాండ్రీ అంతా కూడా నేను క్లీనప్ చేసేసుకొని అండ్ తొందరగా అయిపోతుందండి. మార్నింగ్ ఎర్లీ లేవడం ప్లస్ నా వర్క్ వచ్చేసి 12:30 కాబట్టి చాలా 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 టైం ఉంటుంది నాకు వర్క్ చేసుకోవడానికి. అండ్ మీరు కూడా మార్నింగ్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నాకు చెప్పండి. అండ్ ఇవాళ కొంచెం పని ఎక్కువనే ఉండే. అండ్ మా హస్బెండ్ వీళ్ళు కొద్దిగా 14 నవంబర్ అందరికి హాలిడే, చిల్డ్రన్స్ డే కదా. సో బయట కూడా పిల్లలు స్కూల్స్ హాలిడేస్, మా పాప స్కూల్లో ఈవెంట్ ఉంది, వెళ్ళాలి. సో అందుకు కూడా కొంచెం కుకింగ్ అంతా కూడా 9 లోపే ప్రిపేర్ చేసేసుకున్నాను, పూజ కుకింగ్ అన్నీ కూడా. సో పప్పు తోటకూర పప్పు మంచిగా స్మాష్ చేసేసి పోపేస్తాను ఆనియన్స్ వేసి. చాలా 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 బాగుంటుంది. అట్లనే పచ్చి పులుసు ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. పచ్చి పులుసు పోపు వేసేసి పప్పు పోపు వేసేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మీకు రెసిపీస్ కావాలంటే చెప్పండి, నేను రెసిపీస్ సపరేట్గా పెడతాను. అండ్ ఈ పప్పు చారు కాబట్టి రైస్ తినాలనిపించింది. బేసికల్లీ అయితే చపాతీయే ప్రిఫర్ చేస్తాము ఏదైనా రసం చారు ఉంటే తప్ప. సో పప్పు కాబట్టి ఇంకా రైస్ పెట్టేశాను. కొద్దిగా ఈజీ కూడా, ఆ రోజు వర్క్ ఉందని. సో మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. మార్నింగ్ నా షేక్, దెన్ మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్ళాము. అక్కడ ఈవెంట్ ఆబ్వియస్లీ చిల్డ్రన్స్ డే కదా, పిల్లలందరూ డాన్సింగ్. వీళ్ళు మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేశారు. బికాజ్ అది సమ్మర్లో వస్తుంది, అప్పుడు సెలబ్రేట్ చేయడానికి వీలు అవ్వదు. చిల్డ్రన్స్ అనేది ఆబ్వియస్లీ మదర్స్ నుంచి వచ్చారు కాబట్టి మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేశారు. ఒక 1-2 hours అక్కడే ఉండి ఫుడ్ ఫెస్ట్ ఉండే, బట్ ఐ మిస్డ్ ఇట్. నాకు టైం అయిపోయిందని వచ్చేసిన. ఉండుంటే ఆ వీడియో పెట్టేదాన్ని, ఫుడ్ ఫెస్ట్ వీడియో. సో అలా నా లంచ్ ఆఫీస్లో అండ్ మై డిన్నర్ షేక్ డే 9 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.